వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే 11th క్వశ్చన్ చూద్దామండి. అథమెటిక్ ప్రోగ్రెషన్లో 10th CBSE అథమెటిక్ ప్రోగ్రెషన్లో 11th క్వశ్చన్ చూద్దాం. సో 11th క్వశ్చన్ ఏమన్నాడు, ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ ఈజ్ 4n - n² అన్నాడు. అంటే వాడు మనకి ఏమి ఇచ్చాడు, సో SN ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు SN ఈక్వేషన్ 4n - n² అని ఇచ్చాడు. రైట్, వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మీకు పాయింట్ ఏంటంటే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అంటాడు. అంటే సమ్ ఆఫ్ ది ఒకనా ఫస్ట్ టర్మ్ అంటే S1 అన్నాడు అనుకో, అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి, అదే కదా ఏ అవుతుంది, అంటే S1 = A అవుతుంది కదా. సో అది చూద్దాం ఒకసారి. సో ఓకేనా, సో S1 = A = 4 × 1 - 1². అంటే S1 = A = 4 - 1 దట్ ఈస్ 3. అంటే ఫస్ట్ నెంబర్ A = 3 అండి. ఓకేనా, సో ఫస్ట్ నెంబర్ A = 3. సో వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ అన్నాడు. ఫస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 టర్మ్స్ అంటున్నాడు. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 టర్మ్స్. SN అలాగే మనకు వస్తుంది, అంటే n ప్లేస్లో 2 వేసుకుంటే S2 వచ్చేస్తుంది కదా, అదే చూద్దాం మనం. ఓకేనా, సో S2 = 4 × 2 - 2². రైట్, -2². 4 × 2 = 8 - 4 that is 4. S2 = sum of the first 2 terms. sum of the first 2 terms వచ్చేసరికి మనకి ఏంటి, ఓకేనా 4. సార్ కామన్ డిఫరెన్స్ D కూడా ఓకేనా, D కూడా కనుక్కొని పెట్టేసుకున్నాం. ఓకేనా, తర్వాత ఎక్కడైనా యూజ్ అయితే మనం వాడుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం ఒకసారి. మామూలుగా S1 అంటే మనకు తెలుసు A. S2 అంటే ఏంటండి, A ప్లస్ అంటే ఫస్ట్ టర్మ్ A అండ్ సెకండ్ టర్మ్ ఏంటి A + D, అవునా కదా. సో సమ్ ఆఫ్ ది ఇది మనకు వచ్చేసరికి ఏంటి A + D = 4. అంటే 2A + D = 4. 2 × A అంటే ఎంత 3. 3 + D = 4. రైట్, ఓకేనా. సో 2 × 3 = 6. 6 + D = 4. రైట్, 6 + 3 = 4. సో D = ఎంత అండి 4 - 6 అంటే D = ఎంత -2. సరిపోయిందా. సో కామన్ డిఫరెన్స్ D వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏమన్నాడు, వాట్ ఈస్ ద ఓకేనా, వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ అన్నాడు, కనుక్కున్నాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 టర్మ్స్ అన్నాడు, కనుక్కున్నాం. ఫస్ట్ 2 టర్మ్స్ వచ్చేసరికి 4. నెక్స్ట్ వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్ అని అడుగుతున్నాడు. సెకండ్ టర్మ్ అంటే ఏంటి A + D, అంతే కదా. సో సెకండ్ టర్మ్ A2 వచ్చేసరికి A + D అంటే A ఎంత 3 ప్లస్ D అన్నాడు. D అంటే ఎంత -2 అంటే 1. అంటే A2 వచ్చేసరికి ఎంత అండి, టర్మ్ 2 వచ్చేసరికి 2, టర్మ్ 3 వచ్చేసరికి 1. ఓకేనా. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్. ఓకేనా, సిమిలర్లీ ఫైండ్ ద థర్డ్ టర్మ్ ఆల్సో. థర్డ్ టర్మ్ కూడా కనుక్కోమంటున్నాడు. థర్డ్ టర్మ్ కూడా కనుక్కోండి. సో థర్డ్ టర్మ్ అంటే ఏంటి, A3 వచ్చేసరికి A + 2D. ఓకేనా, సో A3 వచ్చేసరికి A వాల్యూ ఎంత 3 ప్లస్ 2 × D వాల్యూ ఎంత -2 అంటే 3 - 4 అంటే -1. అంటే A3 టర్మ్ 3 వచ్చేసరికి ఎంత మనకి -1 వచ్చింది. ఓకే, సో టర్మ్ 3 కొనుక్కోమన్నాడు అండ్ 10th టర్మ్ కూడా కొనుక్కోమన్నాడు అండ్ nth టర్మ్ కూడా కొనుక్కోమన్నాడు కనేసుకోండి. ఓకేనా, సో A10 అంటే ఏం చేస్తాం, A10 అంటే A + 9D. రైట్, సో A10 = A ఎంత ప్లస్ 9 × -2. రైట్, సో A10 = 3. 9 × 2 = -18 అంటే A10 వచ్చేసరికి ఎంతండి -15. సరిపోయింది కదా, -15. ఓకేనా. సో ఇక్కడ మీరు ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఓకేనా, సో సపోజ్ ఆడు ఓకేనా, సో A కానీ D కానీ కనుక్కోమన్నాడు అనుకో, మనకి S ఆఫ్ 10 టర్మ్స్లో నుంచి 9 టర్మ్ తీసేసినా మనకు వచ్చేస్తుంది. ఓకేనా, యా. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఎంత టర్మ్ అంటున్నాడు. ఎంత టర్మ్ అంటే ఏంటి, AN = A + n - 1 × D. ఓకేనా, సో AN = A ఎంత 3 + n - 1 × D వాల్యూ ఎంత వచ్చింది -2. రైట్, సో 3 n × -2 అంటే -2n -2 × 1 + 2. రైట్, అంటే 5 - 2n. ఓకేనా, సో AN = 5 - 2n. ఆడ SN ఇచ్చాడు, మనం AN కనుక్కున్నాం, అన్ని టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, యా.